హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మన ఛానల్లో వన్స్ అపాన్ ఎ టైమ్ అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్లోని సీజన్ 1లోని 3rd ఎపిసోడ్ చూస్తున్నామండి. ఎపిసోడ్ 1 అండ్ ఎపిసోడ్ 2 నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీలో ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తానండి, వెళ్ళి చూసి వచ్చేయండి. అయితే ఎపిసోడ్ 3లో మనకి ప్రిన్స్ హెన్రీ, స్నో వైట్ అసలు ఎలా కలిశారో అనే దాని గురించి చూపిస్తారు. ఇంకా లేట్ చేయకుండా ఎపిసోడ్ 3లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి స్టార్టింగ్ సీన్ మనకి స్టోరీ బుక్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రిన్స్ హెన్రీ అండ్ తన కాబోయే వైఫ్ ఇద్దరు కలిసి ఒక గుర్రబండి మీద వెళ్తూ ఉంటారు. అయితే గుర్రబండి సడన్గా ఆగిపోతుంది. ఏంటా అని ప్రిన్స్ తన చేతిలో ఉన్న పౌచ్ని గుర్రబండిలో వదిలేసి కిందకి వెళ్ళి చూస్తాడు. అయితే అక్కడ ఒక చెట్టు అడ్డంగా పడి ఉంటుంది. తను అండ్ తన సైనికులు కలిసి ఆ చెట్టును తీసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి ఒక అతను వచ్చి ఆ గుర్రబండిలోని పౌచ్ని తీసుకుని తన గుర్రం మీద వెళ్తూ ఉంటాడు. ఇది గమనించిన ప్రిన్స్ హెన్రీ ఇంకొక గుర్రం మీద తనని వెంబడిస్తూ ఉంటాడు. అయితే తనను పట్టుకుంటాడు కూడా. తనను పట్టుకుని కింద పడేస్తాడు. ఇంతలో ఎవరా అని చూస్తే అది ఎవరో కాదు, మన స్నో వైటే. అయితే దానికి ప్రిన్స్ హెన్రీ, నువ్వు ఒక అమ్మాయివి, అబ్బాయిలాగా దొంగతనాలు చేస్తున్నావా అని అడుగుతాడు. దానికి స్నో వైట్ అబ్బాయిలే చేయాలా, అమ్మాయిలే చేయకూడదా అని తన పక్కనే ఒక రాయి ఉంటుంది. ఆ రాయితో ప్రిన్స్ హెన్రీని కొట్టి తను అక్కడి నుంచి గుర్రబండి మీద వెళ్ళిపోతుంది. అయితే ప్రిన్స్ హెన్రీ గట్టిగా అరుస్తాడు, నేను ఖచ్చితంగా పట్టుకుని తీరతా అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ మళ్ళీ ప్రజెంట్కి వస్తుంది. ఇక్కడ హెన్రీ వాళ్ళ టీచర్, తన పేరు మేరీ మార్గరెట్, తను ఒక అతనితో డేట్కి ఒక రెస్టారెంట్కి వస్తుంది. ఆ రెస్టారెంట్లో ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళిద్దరు అభిప్రాయాలు కలవ్వు, చాలా భిన్నంగా ఉంటాయి. అంటే ఆ డేట్ ఫెయిల్ అయ్యింది. తను చాలా బాధపడుతూ నడుచుకుంటూ వస్తూ ఉండగా ఇంతలో ఎమ్మ కారులో కూర్చుని కనిపిస్తుంది. మా ఇంటికి రా, మా ఇంట్లో ఇంకొకరికి ప్లేస్ ఉందని ఎమ్మని పిలుస్తుంది. ఎమ్మ నాకు ఇక్కడే కంఫర్ట్గా ఉంది, నేను రాను, పర్వాలేదని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో మనకి హెన్రీని చూపిస్తారు. తన హాస్పిటల్లో ఒక అతని దగ్గర కూర్చుని తననే చూస్తూ ఉంటాడు. అయితే అక్కడికి మేరీ వస్తుంది. వచ్చి హెన్రీ నీకు ఇతను ఎవరో తెలుసా అని అడుగుతుంది. దానికి హెన్రీ, నాకే కాదు ఇతను నీకు బాగా తెలుసు అని చెప్తాడు. దానికి మేరీ, ఇతనెవరో నాకు తెలియదు, నేను అంతకు ముందు ఇతను కలవలేదు, చూడలేదు కూడా అని చెప్తుంది. అయితే అక్కడ ఉన్నది ఎవరో కాదు, ప్రిన్స్ హెన్రీయే. అందుకనే మన హెన్రీ మేరీకి గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, కానీ తనకి ఏమీ గుర్తురా. నెక్స్ట్ సీన్లో మనకి హెన్రీ అండ్ ఎమ్మా కనిపిస్తారు. వాళ్ళిద్దరు ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే హెన్రీ ఎమ్మాతో ఆ హాస్పిటల్లో ఉన్న వ్యక్తి ఎవరో కాదు, తను మీ నాన్న ప్రిన్స్ హెన్రీ అని చెప్తాడు. తర్వాత మనం స్నో వైట్ని అండ్ ప్రిన్స్ హెన్రీని కలపాలి అని కూడా అంటాడు. అంటే మేరీ మార్గరెట్ని అండ్ హాస్పిటల్ ఉన్న డేవిడ్ని అన్నమాట. నెక్స్ట్ సీన్లో మనకి మేరీని కలవడానికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళుతుంది. వెళ్ళి మేరీతో విషయం అంతా చెప్తుంది. నువ్వే స్నో వైట్ అయితే ఆ హాస్పిటల్లో ఉన్న వ్యక్తే ప్రిన్స్ హెన్రీ, కాబట్టి మీ ఇద్దరిది నిజమైన ప్రేమ, మీ ఇద్దరు మళ్ళీ కలవాలి అంటే ప్రిన్స్ హెన్రీకి అంతా గుర్తుకు రావాలి, కాబట్టి నువ్వు స్టోరీ బుక్ తీసుకువెళ్ళి తన దగ్గర చదువు అని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో స్టోరీ బుక్ తీసుకుని మేరీ హాస్పిటల్కి వెళ్తుంది. డేవిడ్ దగ్గర కూర్చొని ఆ బుక్ చదువుతూ ఉంటుంది. చదువుతుండగా డేవిడ్కి మెలకు వచ్చి తన చెయ్యి పట్టుకుంటాడు. ఇది చూసి మేరీ షాక్ అయ్యి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక డాక్టర్ని తీసుకుని వస్తుంది. తనతో చెప్తుంది తను నా చెయ్యి పట్టుకున్నాడని అండ్ తను కోమాల నుంచి బయటకు వచ్చాడని కూడా చెప్తుంది. అయితే డాక్టర్ అక్కడంతా చెక్ చేసి ఇదంతా నీ భ్రమే, తన బ్రెయిన్ వర్క్ చేయడం లేదని, ఇదంతా నువ్వు ఊహించుకుంటున్నావని చెప్పి మేరీని అక్కడ నుండి పంపించేస్తాడు. మేరీ వెళ్ళిపోయిన తరువాత ఆ డాక్టర్ ఎవరికో ఫోన్ చేసి చెప్తాడు డేవిడ్కి మెలకు వచ్చిందని. తను ఫోన్ చేసి చెప్పేది ఎవరికో కాదు, హెన్రీ వాళ్ళ అమ్మ రెజీనాకే. సో తను అడుగుతుంది అక్కడికి ఎవరు వచ్చారు అని. అయితే డాక్టర్ అంటాడు మేరీ మార్గరెట్ వచ్చిన తర్వాతే డేవిడ్ బ్రెయిన్ పనిచేయడం స్టార్ట్ అవుతుందని చెప్తాడు. అందుకు రెజీనా షాక్ అవుతుంది. నెక్స్ట్ సీన్ మనకి స్టోరీ బుక్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్నో వైట్ తను దొంగిలించిన మరికొన్ని వస్తువులను తీసుకుని ఒక గుహలో నుంచి బయటకు వస్తుంది. తను వచ్చి రాగానే ఒక వలలో చిక్కుకుంటుంది. ఆ వల వేసింది హెన్రీనే. అయితే హెన్రీ స్నో వైట్ని అడుగుతాడు తన దొంగిలించిన పౌచ్ ఎక్కడా అని. దానికి స్నో వైట్, ఆ పౌచ్ అంత విలువైనదా, నేను దాన్ని ఎప్పుడో అమ్మేశానని చెప్తుంది. అయితే హెన్రీ, అవును అది విలువైనదే, దానిలో ఒక రింగ్ ఉంది, అది చాలా విలువైనది, నా పెళ్ళికి సంబంధించింది అని చెప్తాడు. తరువాత తనను అక్కడ తీసుకెళ్ళమని అడుగుతాడు. మనకి మళ్ళీ ప్రజెంట్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒక రెస్టారెంట్లో హెన్రీ, మేరీ మార్గరెట్ అండ్ ఎమ్మా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ ముగ్గురు కలిసి హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అదేంటంటే డేవిడ్ మిస్సింగ్ అని. అయితే అక్కడే రెజీనా కూడా ఉంటుంది. అయితే వీళ్ళు రెజీనాని అడుగుతారు తను ఎందుకు అక్కడ ఉంది అని. దానికి రెజీనా, నేను వాలంటీర్గా ఇక్కడ ఉన్నానని, డేవిడ్కి ఎవరూ లేరని, అందుకనే ఈ సిటీ మేయర్గా తన బాధ్యత చొప్పున తన హాస్పిటల్కి వచ్చారని చెప్తుంది వాళ్ళకి.
నెక్స్ట్ సీన్‌లో అందరూ కలిసి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళకి అర్థమయ్యే విషయం ఏంటంటే హెన్రీ అడవిలోకి వెళ్ళాడని హాస్పిటల్ నుంచి. తరువాత సీన్ మనకి స్టోరీ బుక్‌లోకి వస్తుంది. అయితే ఇక్కడ ప్రిన్స్ హెన్రీ అండ్ స్నో వైట్ ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తారు. అయితే స్నో వైట్ మెడలో ఒక లాకెట్ ఉంటుంది. అది తీసి చూస్తాడు ప్రిన్స్ హెన్రీ. అయితే స్నో వైట్ అది తనకు తిరిగి ఇచ్చేయమని అడుగుతుంది. అయితే ప్రిన్స్ హెన్రీ ఇది ఏంటి అని అడుగుతాడు. అది ఒక మంత్రపు ఇసుక అని స్నో వైట్ సమాధానం ఇస్తుంది. ప్రిన్స్ చూస్తూ ఉండిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో వాళ్ళిద్దరూ మంచినీళ్ళు తాగడానికి ఒక చెరువు దగ్గరికి వెళ్తారు. అయితే అక్కడ స్నో వైట్ ప్రిన్స్ హెన్రీని కొట్టి నీళ్ళల్లో పడేసి తను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి తప్పించుకుంటుంది. తప్పించుకుంటూ వెళ్తున్న స్నో వైట్‌ని రాణి మనుషులు పట్టేసుకుంటారు. పట్టేసుకుని రాణికి నీ గుండె కావాలి కాబట్టి మేము దాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చామని చెప్పి స్నో వైట్‌ని ఒక చెట్టుకు కట్టేసి తన గుండెని తీసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంతలో ప్రిన్స్ హెన్రీ అక్కడికి వస్తాడు. వచ్చి వాళ్ళతో యుద్ధం చేసి స్నో వైట్‌ని కాపాడతాడు. తరువాత వాళ్ళిద్దరూ కలిసి ఎవరికైతే జ్యువెలరీ అమ్మారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు చాలా భయంకరంగా ఉంటారు. వాళ్ళు స్నో వైట్‌ని ఇతనెవరు? ఇతన్నెందుకు తీసుకొచ్చావు? అని అడుగుతాడు. దానికి స్నో వైట్ ఇతను మనవాడే, ఏం పర్వాలేదు, ప్రాబ్లమ్ ఏమీ ఉండదని చెప్తుంది. కానీ వాళ్ళు నమ్మకుండా వాళ్ళిద్దరిని చంపుదామని పెట్టేస్తారు. స్నో వైట్ తప్పించుకుని పరిగెడుతుంది. హెన్రీ మాత్రం వాళ్ళకి దొరికిపోతాడు. తర్వాత స్నో వైట్ తన మెడలో ఉన్న లాకెట్ తీసి ఆ ఇసుకని వాళ్ళ మీద వేసి వాళ్ళని చిన్న పురుగుల్లా చేసేస్తుంది. నెక్స్ట్ సీన్ మళ్ళీ ప్రెజెంట్‌కి వస్తుంది. ఇక్కడ మేరీ, అమ్మ, హెన్రీ అండ్ ఆ పోలీస్ ఆఫీసర్ వెతుకుతుండగా ప్రిన్స్ హెన్రీ అంటే డేవిడ్ దొరుకుతాడు. వాళ్ళకి దొరికిన తర్వాత మేరీ అతన్ని ఊపిరిచ్చి తను బ్రతికిస్తుంది. తర్వాత డేవిడ్ బ్రతుకుతాడు. వాళ్ళందరూ కలిసి తనని హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు. అయితే ఇక్కడ ఒక ఆవిడ వస్తుంది. తను డేవిడ్ డేవిడ్ అనుకుంటూ అరుస్తూ ఉంటుంది. తను ఎవరో కాదు, డేవిడ్ వాళ్ళ వైఫ్. తినని మనకి స్టోరీ బుక్ స్టార్టింగ్‌లో చూపిస్తారు కూడా. నెక్స్ట్ సీన్‌లో మనకి స్నో వైట్ అండ్ ప్రిన్స్ హెన్రీ కనిపిస్తారు. స్నో వైట్ పౌచ్‌లో నుంచి రింగ్ తీసి తను పెట్టుకుని ఇది నాకు సూట్ అవ్వదు, నీ కాబోయే వైఫ్‌కి సూట్ అవుతుందని చెప్పి ఆ రింగ్‌ని ప్రిన్స్ హెన్రీకి ఇచ్చి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ మళ్ళీ ప్రెజెంట్‌లోకి వస్తుంది. ఇక్కడ డేవిడ్ వాళ్ళ వైఫ్ వాళ్ళ మధ్య చిన్న చిన్న గొడవలే ఉన్నాయని, ఇప్పుడు మళ్ళీ కలుసుకునే అవకాశం వచ్చిందని, ఇక నుంచి వాళ్ళిద్దరూ కలిసే ఉంటామని చెప్తుంది. నెక్స్ట్ డాక్టర్ అక్కడికి వస్తాడు. వచ్చి డేవిడ్‌కి జరిగినదేమీ గుర్తులేదని, అయితే తన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదమూ లేదని, తను బ్రతికాడని చెప్పి, తన కోమా నుండి బయటకు వచ్చాడని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందుకు మేరీ చాలా బాధపడుతుంది. ఎందుకంటే డేవిడ్ వాళ్ళ వైఫ్ వచ్చేసింది. దానికి హెన్రీ నువ్వేం బాధపడకు, నీదిను డేవిడ్ది నిజమైన ప్రేమ, మీ ఇద్దరు ఎప్పటికైనా కలుస్తారు అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో మనకి ఎమ్మ అండ్ రెజీనా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఎమ్మ రెజీనాని ఇలా అడుగుతుంది, అదేంటి డేవిడ్కి ఎవరు లేరని చెప్పావు కదా, తను వాలంటీర్గా ఇక్కడ ఉన్నాడని చెప్పావు, ఇప్పుడు సడన్గా వాళ్ళ వైఫ్ ఎక్కడి నుండి వచ్చింది, నువ్వు తనను ఎక్కడి నుండి తీసుకొచ్చావు అని అడుగుతుంది. దానికి రెజీనా నేను ఈ ఊరికే మేయర్ని, నేను కావాలంటే ఎవరినైనా తీసుకురాగలను, ఎవరినైనా తప్పించగలను కూడా, కాబట్టి నువ్వు నన్ను తక్కువ అంచనా వెయ్యకు అని చెప్తుంది. దానికి అమ్మ చాలా కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో డేవిడ్ అండ్ వాళ్ళ వైఫ్ కలిసి ఉంటారు. అది చూసిన మేరీ చాలా బాధపడుతుంది. అయితే తన చేతికి ఒక రింగ్ ఉంటుంది. అది ఏదో కాదు, మనకి స్టోరీ బుక్లో స్నో వైట్ పెట్టుకున్న రింగే. మీరు చూసినట్లయితే అది కనపడుతుంది కూడా. నెక్స్ట్ సీన్లో తను ఇంటికి వెళ్ళిపోయి మేరీ చాలా బాధపడుతుంది. అయితే కాలింగ్ బెల్ మోగుతుంది. ఎవరా అని చూస్తే అమ్మ వాళ్ళ ఇంటికి వస్తుంది. వచ్చి తన ఇంట్లో ఉంటానని అడుగుతుంది. దానికి మేరీ చాలా సంతోషించి తనని లోపలికి రమ్మంటుంది. ఇక్కడతో ఎపిసోడ్ 3 కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో ఎపిసోడ్ 4 చూద్దాం. చూస్తూనే ఉండండి మా ఛానల్, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.